ఈ వీడియో మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో పార్ట్ 4 వీడియో. ప్రీవియస్ వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఒక కరెంట్ క్యారింగ్ వైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు దాని మీద ఎంత ఫోర్స్ ఉంటుంది, అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ అంటే ఒక కరెంట్ క్యారింగ్ వైర్, ఒక వైర్ అన్నాం, అస్తమాన్ కరెంట్ క్యారింగ్ ఏంటి, ఒక వైర్లో కరెంటు పోతుంది, దాన్ని తీసుకొచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే దాని మీద ఫోర్స్ ఏంటి, అది ఈ వీడియో. ప్రీవియస్ 3 వీడియోలు చేసాం. ప్రీవియస్ 3 వీడియోల్లో మనం ఏం చేసాం, ఒక క్యూ అనే ఛార్జ్ని v వెలాసిటీతో వెళ్తున్నప్పుడు b అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్, F bar is equals to Q into V bar across B bar. దీని మీద మనం 3 వీడియోలు చేసాం. ప్రీవియస్ 3 వీడియోలు, ఇది పార్ట్ 4 వీడియో అనుకుంటా, ఐ థింక్ సో. నో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక కరెంట్ క్యారింగ్ వైర్ని, అంటే ఒక వైర్లో కరెంట్ వెళ్తుంది, అంటే కంటిన్యూస్గా ఛార్జ్ ఫ్లో అవుతుంది, దాన్ని మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. అప్పుడు ఫోర్స్ ఏముంటుంది, అఫ్ కోర్స్ కరెంట్ అంటే ఏంటి, మూవింగ్ ఛార్జెస్ అంతేనా. వాట్ ఈజ్ I వాల్యూ, I ఈజ్ ఈక్వల్స్ టు dq by dt. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ కరెంట్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఎప్పుడైతే ఛార్జ్ ఫ్లో అవుతుందో మనకి ఫోర్స్ ఉంటుంది, కాబట్టి ఈ వైర్ మీద కూడా మనకి ఫోర్స్ ఉంటుంది. అదేంటి, అదెంతో ఆ ఫార్ములా డిరైవ్ చేయడానికి ఫస్ట్ నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చూపిస్తాను, షార్ట్ డెరివేషన్. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళి ఇంకొక డెరివేషన్, అంటే ఒక మ్యాక్రోస్కోపిక్, ఒక మైక్రోస్కోపిక్ డెరివేషన్ చూపిస్తాను. ఆ ఫోర్స్ గురించి కొంచెం బాగా అర్థం కావడానికి అంతే, లేదా డైరెక్ట్గా ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే రైట్. సో ఐ విల్ టేక్ సమ్ స్మాల్ డిఎల్ పోర్షన్ హియర్. దిస్ ఈజ్ డిఎల్ బార్. ఓకే, వైర్ ఇలా స్ట్రైట్గానే ఉండక్కర్లేదు, ఎలాగన్నా ఉండొచ్చు, ఇలా వంకర టింకరగా ఎలాగన్నా ఉండొచ్చు. నేను తీసుకునేది ఒక స్మాల్ పార్టే, డిఎల్ అనే ఒక స్మాల్ పార్ట్ తీసుకున్నాను. అందులోంచి ఎంత ఛార్జ్ వెళ్తుంది, dq ఛార్జ్ వెళ్తుంది. ఎంత టైంలో వెళ్తుంది, dt టైంలో వెళ్తుంది. సో ఈ డిఎల్ పోర్షన్లో మనకి dq అనే ఛార్జ్ ఉంది. సో ఈ డిఎల్ పోర్షన్లో ఏముంది, మనకి dq అనే ఛార్జ్ ఉంది. ఓకేనా రైట్. ఈ డిఎల్ అనేది ఒక వెక్టార్ కింద తీసుకున్నాం. లెంత్ ఈజ్ ఏ వెక్టార్. ఇక్కడ ఈ లెంత్ని మనం వెక్టార్ కింద తీసుకుంటున్నాం. ఆ డిఎల్ అనేది బీతో ఎంత యాంగిల్ చేస్తుంది, θ యాంగిల్ చేస్తుంది. ఆ డిఎల్లో ఎంత ఛార్జ్ ఉంది, dq ఛార్జ్ ఉంది. ఆ dq ఛార్జ్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది, వి నో దాట్ ద ఫోర్స్ ఆన్ dq, స్మాల్ ఛార్జ్ మీద కాబట్టి స్మాల్ ఫోర్స్, dq మీద ఉన్నదని dF అంటున్నాం అది. సో dF ఈజ్ ఈక్వల్స్ టు dq ఇంటూ, ఇక్కడ ఛార్జ్ అవుతుంది, కరెంట్ వెళ్తుంది అంటే ఛార్జెస్ ఫ్లో అవుతున్నాయి అని. ఛార్జెస్ ఫ్లో అయితే ఎంత వెలాసిటీతో ఫ్లో అవుతాయి, మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేర్చుకున్నాము. Charges will move with with special velocity called drift velocity. గుర్తుందా, కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనం నేర్చుకున్నాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ ప్లేలిస్ట్లో ఉండే డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక కరెంట్ వెళ్తుంది కండక్టర్లో అంటే దాంట్లో ఎంత వెలాసిటీ ఉంటుంది ఛార్జెస్కి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ VD అంత వెలాసిటీ ఉంటుంది. సో వెలాసిటీ బదులుగా మనం ఏం తీసుకోవాలి, డ్రిఫ్ట్ వెలాసిటీ VD బార్ cross B bar. Got it? Right. So what is this? This is the force on dq when it is moving with the drift velocity Vd. But I wanted to change that velocity into length. Length లోకి మారుద్దాం అనుకున్నా. సో వెలాసిటీ ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో Vd ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత, dl బై టైం ఎంత, dt. ఎందుకంటే ఛార్జ్ ఈజ్ మూవింగ్ విత్ VD వెలాసిటీ మూవ్ అవుతుంది. ఎంత టైంలో క్రాస్ చేస్తుంది డిఎల్ని, dt టైంలో క్రాస్ చేస్తుంది. అదే కదా కరెంట్ అంటే ఏంటి, dq ఛార్జ్ ఈజ్ క్రాసింగ్ ఇన్ dt టైం. కాబట్టి వెలాసిటీని మనం ఎలా రాసుకోవచ్చు, డిస్టెన్స్ బై టైం అని రాసుకోవచ్చు. సో ఇక్కడ డిస్టెన్స్ బై టైం అని రాస్తామనుకోండి, dF ఈజ్ ఈక్వల్స్, ఎందుకంటే నాకు ఆ లెంత్లో రావాలి అనుకుంటున్నాను. సో dq ఇంటూ dl బార్ బై, ఇది వెక్టార్, ఇది వెక్టార్, dl బార్ బై dt క్రాస్ B బార్. మరి ఈ dq బై dt అంటే ఏంటి, ఈ dt బయట తెచ్చచ్చు. dq బై dt అంటే కరెంట్ I. కాబట్టి dF ఈజ్ ఈక్వల్స్ టు
డిఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బి బార్. అది చాలా జాగ్రత్తగా చూడండి. ఈ ఫార్ములా సింపుల్గా డిరైవ్ చేసాం ఒక 2 స్టెప్లో. ఏంటి 2 స్టెప్లు అవి? మనకి ఛార్జ్ మీద ఫోర్స్ తెలుసు ఆల్రెడీ, వెలాసిటీని డిస్టెన్స్ బై టైం అని రాశాను, డిక్యూ బై డిటీ అంటే కరెంట్ కాబట్టి ఆ కరెంట్ పెట్టాను. సో ఛార్జ్ మీద అయితే క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. అదే ఒక కరెంట్ వెళ్తుంది అంటే ఎంత ఫోర్స్ ఉంటుంది? డిఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ డిబి బార్, డిఎల్ బార్ క్రాస్ బి బార్. ఇక నీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఫోర్స్ అనేది ఓన్లీ చిన్న ఎలిమెంట్ మీదే కనుక్కున్నాం, మొత్తం వైర్ మీద కనుక్కోలే. ఏం చేసాం? ఓన్లీ డిఎల్ మీద ఉన్న ఫోర్స్ కనుక్కున్నాం, మొత్తం ఫోర్స్ కనుక్కోలేదు. మరి మొత్తం ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. మొత్తం ఫోర్స్ కావాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రేట్ చేయాలి. సో టోటల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మొత్తం వైర్ అంతా ఇంటిగ్రేట్ చేయాలి. మొత్తం వైర్ అంతా ఇంటిగ్రేట్ చేసేస్తే మనకి టోటల్ ఫోర్స్ వచ్చేస్తుంది. సో వైర్ ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బి బార్. అది ఎలా చేయాలి? ఇలా సింపుల్ షార్ట్ కట్స్ ఏంటి అన్నీ మాట్లాడదాం. ప్రస్తుతానికి ఫార్ములా అర్థం చేసుకోండి. ఓకేనా? అది వాట్ ఈస్ ద ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్? డిఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఫోర్స్ ఆన్ ఏ స్మాల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ లెంత్ ఆఫ్ ది స్మాల్ ఎలిమెంట్ క్రాస్ బి బార్. ఇది ఒకలాగే ఉంటుంది, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. ఇదే ఫార్ములాని ఇంకొంచెం డెప్త్లో డెరైవ్ చేయడానికి ట్రై చేద్దాం. అది కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. ఒకసారి లైఫ్లో కొన్ని డెరివేషన్లు ఒకసారి చూడాలి. సో ఇది చాలా సింపుల్ డెరివేషన్, ఇంకొంచెం డిఫికల్ట్ డెరివేషన్ చేద్దాం అప్పుడు. సో మనకు ఆల్రెడీ తెలిసింది వాట్ వీ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక కరెంట్ క్యారింగ్ వైర్ పెద్దగా తీసుకుంటున్నాను ఈసారి, ఎందుకంటే మనం మైక్రోస్కోపిక్ అంటే లోపలికి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి జూమ్ చేసా. అర్థమైందా? అది ఇందులో కరెంట్ ఐ అనేది పోతుంది ఆ వైర్లో. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ద డిఎల్ డిస్టెన్స్, అది కూడా కొద్దిగా పెద్దగా తీసుకుంటున్నా. అది ఓకేనా? డిఎల్ డిస్టెన్స్. ఇప్పుడు దీని మీద ఫోర్స్ కావాలి. మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా, కాసేపు తెలియదు అనుకుందాం. ఏంటి ఫార్ములా? డిఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బి బార్. రైట్, దాన్ని తీసుకొద్దాం. కరెంట్ వెళ్తుంది అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయని. అఫ్కోర్స్ ఎలక్ట్రాన్స్ ఎటు మూవ్ అవుతాయి? ఇటు మూవ్ అవుతాయి, అటు మూవ్ అవ్వవు. కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్గా మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్స్, అంతే కదా. కరెంట్ డైరెక్షన్ ఇటు తీసుకుంటాం, ఆపోజిట్ డైరెక్షన్ టు ది ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. రైట్. వాట్ ఈస్ కరెంట్ ఫార్ములా ఇన్ మైక్రోస్కోపిక్ ఫార్మ్? మైక్రోస్కోపిక్ ఫార్మ్లో కరెంట్ ఫార్ములా ఏంటి? NEAVD. గుర్తుందా? కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఐ థింక్ ఫస్ట్ పార్ట్లోనే కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ పార్ట్లోనే మనం ఆ ఫార్ములా గురించి డిస్కస్ చేసాం. I ఈజ్ ఈక్వల్స్ టు NEAVD. ఎన్ అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే ఛార్జ్ క్యారియర్స్ ఎన్ని ఉంటాయి పర్ యూనిట్ వాల్యూమ్, ఒక యూనిట్ వాల్యూమ్లో ఎంత ఉంటాయి అన్నవే ఎన్ అంటే. ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇది. ఓకే. వీడి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, అంటే ఎంత వెలాసిటీతో ఛార్జెస్ మూవ్ అవుతాయి. ఇప్పుడు ఒకటే ఎలక్ట్రాన్ తీసుకున్నాం, ఒక్క ఎలక్ట్రాన్ మీద ఎంత ఫోర్స్ ఉంటుంది? ఫోర్స్ ఆన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్స్ టు E ఇంటూ VD బార్ క్రాస్ B బార్. అంతేగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలాగో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందాం ఒక్క ఎలక్ట్రాన్ మీద. ఓకేనా? ఒక్క ఎలక్ట్రాన్ మీద. మరి డిఎల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? డిఎల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే డెన్సిటీ ఇంటూ ఇక్కడ రాస్తా చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి? ఏరియా ఇంటూ లెంత్. NADL. ఎన్ అంటే డెన్సిటీ, ఏ ఇంటూ డిఎల్ ఏంటి? వాల్యూమ్. అర్థమైందా? అది. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్ ఎలిమెంట్ ఇందులో వస్తుంది. సో ఎంత ఫోర్స్ దీంట్లో ఉంది అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎల్ మీద ఉన్నది కాబట్టి డిఎఫ్ అని రాస్తారా. ఓకేనా? డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఒకదాని మీద మనకి ఇన్ని ఉన్నాయి కాబట్టి NADL ఇంటూ E ఇంటూ VD బార్ క్రాస్ B బార్. లోపలికి వెళ్ళి చూసామన్నమాట. అర్థమైందా? ఓకే. చాలా జాగ్రత్త చూడాలి. ఎన్ అక్కడ ఉన్న టర్మ్స్ అన్నీ వచ్చినాయి మీరు. ఎన్ ఉంది, E ఉంది, E ఉంది, A ఉంది, VD కావాలి.
విడి బార్ ఉంది. విడి బార్ అంటే ఇటు వెళ్తుంది, కరెంట్ వెళ్ళే డైరెక్షన్ కదా అది. సో ఈ వీడి బార్ నుంచి వీడి బయటికి తీసేసి ఈ బార్ డిఎల్కి ఇస్తున్నా, తేడా ఏముండదు. చూడండి జాగ్రత్త చూడండి ఏం చేస్తాం. డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఏఈ వీడిని బయటికి తెచ్చేసి డిఎల్ని లోపల దూసేస్తా. రెండు ఒకటే డైరెక్షన్లో ఉంటాయిగా, నో ప్రాబ్లం, ప్రాబ్లం ఏం లేదు. దీని డైరెక్షన్ దీనికి ఇచ్చేసి దీని మ్యాగ్నిట్యూడ్ బయటికి లాగేసా అంతే. క్రాస్ బీ బార్. సో మ్యాథమెటికల్లీ దేర్ ఈజ్ నో డిఫరెన్స్, కాబట్టి అలా చేయొచ్చు. మొత్తం ఇదంతా ఏంటి, కరెంట్. కాబట్టి డిఎఫ్ బార్ పెట్టలేదు నేను. డిఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బీ బార్. సేమ్ ఫార్ములా, బట్ మైక్రోస్కోపిక్లో నుంచి వచ్చాం, అంటే లోపలికి వెళ్ళి లోపల ఏం జరుగుతుంది అని చూసుకుంటా వచ్చాం. ఇందాక డెరివేషన్ ఏం చేశాను, జస్ట్ పైన ఛార్జ్ డిక్యూ వెళ్తుంది కాబట్టి డిటీ ఉంటుంది, ఆ విధంగా ఈజీ డిక్యూ బై డిటీ తీసి చేశా. కానీ ఇక్కడ మైక్రోస్కోపిక్ ఫార్ములా ఆఫ్ కరెంట్ వాడా, అక్కడ మ్యాక్రోస్కోపిక్ ఫార్మ్ ఆఫ్ కరెంట్ వాడా. అర్థమైందా? బ్యూటిఫుల్ ఈక్వేషన్. ఓకే, మరి ఇప్పుడు అగైన్ టోటల్ ఫోర్స్ ఆన్ ది వైర్ కావాలంటే టోటల్ ఫోర్స్ ఆన్ ది వైర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మొత్తం వైర్ అంతా యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బీ బార్ని మొత్తం యాడ్ చేస్తే మనకి టోటల్ ఫోర్స్ వస్తుంది. ఓకేనా? దీన్ని ఎలా చేయాలి, ఏంటి షార్ట్ కట్స్ ఏంటి, ఏం గుర్తుపెట్టుకోవాలి అన్నీ మాట్లాడదాం. ఓకే, ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎలా వచ్చిందనేది చాలా హాయిగా అర్థం కావాలి, నోట్ చేసుకోండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా, డిఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బీ బార్. అంటే ఒక డిఎల్ బార్ అనే స్మాల్ లెంత్లో ఐ అనే కరెంట్ వెళ్తుంటే అది బీ బార్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటే దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్, ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బీ బార్. కేల్కతం. నౌ కేస్ 1 సింపుల్గా కేస్ 1 చూద్దాం. కేస్ 1 ఏంటి, సింపుల్ కేస్ తీసుకుందాం. ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, లేకపోతే జనరల్ కేసు తీసుకుందాం. ఇంకొంచెం జనరల్ కేసు, అప్పుడే ఇక్కడ దాకా వెళ్ళద్దు, కొంచెం జనరల్ కేసు తీసుకుందాం అండి. ఏదో బీ బార్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా ఉంది ఈ రీజియన్లో. ఒక కరెంటు వైర్ ఇలా పాస్ అవుతుంది. ఓకేనా? కరెంట్ వైర్ స్ట్రైట్, ఏ వంకర టింకర ఏం లేదు, ఐ అనే కరెంట్ వెళ్తుంది. ఇదంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? ఓకే. అండ్ ఇట్ ఈస్ మేకింగ్ హౌ మచ్ యాంగిల్, టీటా యాంగిల్ మేక్ చేస్తుంది. టోటల్ లెంత్ వచ్చేసి ఎల్. లెంత్ అంతా ఇనీషియల్ పాయింట్ నుంచి, దిస్ ఈజ్ ఇనీషియల్ పాయింట్, మళ్ళీ అవి పెడితే కరెంట్ అనుకుందాం, ఇది ఫైనల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఎంత లెంత్ ఉంది, ఎల్ ఉంది, స్ట్రైట్ వైర్, నో ప్రాబ్లం. అండ్ ఇట్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద బీ బార్. దీని మీద ఎంత ఫోర్స్ ఉంటుంది, సింపుల్, రైట్. ఫస్ట్ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకో, డిఎల్, స్మాల్ ఎలిమెంట్ డిఎల్ తీసుకున్నాం. ఎంత ఫోర్స్ ఉంటుంది అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ డిఎల్ బార్ క్రాస్ బీ బార్. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ ఫోర్స్ వస్తుంది. త్రూ అవుట్ వైర్ ఇంటిగ్రేట్ చేయాలి, అంటే ప్రతి ఎలిమెంట్ తీసుకుని అన్ని ఫోర్సెస్ని వెక్టోరియల్గా యాడ్ చేయాలి. వెక్టార్ కదా ఇది, ఫోర్స్ అనేది ఏంటి, వెక్టార్. అన్నిటిని వెక్టోరియల్గా యాడ్ చేయాలి. చాలా జాగ్రత్తగా పెట్టు. చూద్దాం. ఇంకా నేను డైరెక్షన్ గురించి మాట్లాడదాం, డైరెక్షన్ గురించి కూడా మాట్లాడదాం, కంగారు లేదు. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ కాన్స్టెంట్ బయటకు వచ్చాయి, ఎందుకని అన్ని డిఎల్కి ఐ కాన్స్టెంటే. ఇంటిగ్రల్ డిఎల్ బి సైన్ టీటా, అంతేగా, ఇది టీటా. ఇంకోటి చూడండి, ప్రతి ఎలిమెంట్కి కూడా టీటా సేమే, ప్రతి ఎలిమెంట్కి ఐ సేము, ప్రతి ఎలిమెంట్కి కరెంట్ సేము, ప్రతి ఎలిమెంట్కి టీటా సేమ్. సో సైన్ టీటా కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే ప్రతి ఎలిమెంట్కి బీ సేమ్, ఎందుకంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటాం, యూనిఫామ్ మ్యాగ్నెటిక్. సో బీ సేమ్, సైన్ టీటా సేమ్ ప్రతి డిఎల్కి. అంటే ఇక్కడెక్కడ డిఎల్ తీసుకున్నాం, దానికి కూడా టీటా అదే, దానికి కూడా కరెంట్ అదే, దానికి కూడా బి అదే. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బి సైన్ టీటా ఇంటిగ్రల్ డిఎల్. జాగ్రత్త చూడండి, ఇంటిగ్రల్ డిఎల్ అది మాత్రమే మిగిలింది.
అంటే ఈ డిఎల్ ముక్కలన్నీ కలిపేయాలి. ఈ డిఎల్ ముక్కలన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది? ఎల్ వస్తుంది. కాబట్టి వాట్ ఈస్ ద ఫోర్స్ అంటే ఏం చెప్తాం? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సింపుల్లీ ఐబిఎల్ సైన్ థీటా. అంటే ఇదంతా ఎల్ అవుతుంది కదా, అందుకని ఐబిఎల్ సైన్ థీటా అని రాశాను. ఐబిఎల్ సైన్ థీటా చాలా మంచి ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. సో హియర్ ఐ టాక్ అబౌట్ ద డైరెక్షన్. నేను ఇక్కడ డైరెక్షన్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇది రాసుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫండమెంటల్ ఫార్ములా, కానీ దీనికన్నా ఎక్కువ మనం మ్యాథమెటికల్గా ఏది వాడతాం? అఫ్ కోర్స్ ఇది వాడతాం, అవునా? సో ఎఫ్ ఈజ్ క్వశ్చన్, ఒక వైర్ ఉంది, వైర్ లెంత్ ఎల్ ఉంది. ఆ లెంత్ ఆ వైర్ అనేది థీటా యాంగిల్ చేస్తుంది బి తోటి, ఐ అనే కరెంట్ వెళ్తుంది. అప్పుడు ఎంత ఫోర్స్ ఉంటుంది దాని మీద అంటే ఐబిఎల్ సైన్ థీటా. కానీ ఐబిఎల్ సైన్ థీటా అని మ్యాగ్నిట్యూడ్ ఒకటే తెలిస్తే సరిపోదు, డైరెక్షన్ కూడా తెలియాలి. అప్పుడే మనకి కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నట్టు, అవునా? రైట్, ప్రస్తుతానికి ఇది రాసుకోండి. ఇప్పుడు డైరెక్షన్ గురించి కూడా మాట్లాడదాం, ఇది నోట్ చేసుకోండి. సో కేస్ 1లో ఏం నేర్చుకున్నాం మనం? ఒక వైర్ ఉంది, ఆ వైర్లో కరెంట్ ఐ ఉంది, ఆ వైర్ లెంత్ ఎల్ ఉంది, అండ్ ఇట్ ఈస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి బార్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా. దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబిఎల్ సైన్ థీటా. అది ఫోర్స్. మరి డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్కి మనం ఏం వాడాలి? సేమ్ మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్ అని దానికి ఏం వాడాం? ఛార్జ్ మీద దానికి ఏం వాడాం? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇక్కడ కూడా అంతే, ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అదే వాడాలి డైరెక్షన్ కోసం. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది? ఇలా తంబ్ ఒకటి, చూపుడు వేలు, మధ్య వేలు, మిగిలిన 2 వేళ్ళు అంత ఇంపార్టెంట్ కాని వేళ్ళు. ఓకే, దిస్ ఈజ్ ద హ్యాండ్, అది లెఫ్ట్ హ్యాండ్. ఓకే, రైట్. వాట్ ద చూపుడు వేలు విల్ షో? చూపుడు వేలు అంటే ఇండెక్స్ ఫింగర్. ఇండెక్స్ ఫింగర్ ఎప్పుడు ఏం చూపెడుతుంది? బీ బార్ చూపెడుతుంది. అందులో ఏం తేడా లేదు. ఓకే, మరి అంతకుముందు ఇది ఏం చూపించేది? వెలాసిటీ చూపించేది. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బీ బార్లో ఇది వెలాసిటీ చూపెడుతుంది అన్నాను. కానీ ఇక్కడ వెలాసిటీ లేదుగా, ఇక్కడ ఏముంది? లెంత్ ఉంది. లెంత్ డైరెక్షన్ అంటే ఏంటి? కరెంట్ డైరెక్షన్ అని చెప్పచ్చు. లెంత్ డైరెక్షన్ ఏంటి? కరెంట్ డైరెక్షన్. సో ఇది ఏం చూపించాలి? కరెంట్ డైరెక్షన్ అని చెప్పచ్చు. సో ఇది చూపించేది ఏంటి? కరెంట్ డైరెక్షన్ చూపిస్తే అంటే ఈ వేలు, ఇది కరెంట్ డైరెక్షన్ చూపించాలి, ఇది బీ బార్ చూపించాలి. దెన్ థంబ్ షోస్ ఫోర్స్. థంబ్ ఏం చూపిస్తుంది? ఫోర్స్ చూపిస్తుంది. అంతే, సింపుల్. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఇది బీ బార్, ఇదిగో బీ బార్. ఓకేనా? రైట్. ఇదేంటిది? కరెంట్. ఇదిగో బీ బారు కరెంట్. ఓకేనా? మరి థంబ్ ఏంటిది? ఫోర్స్. అదేం చేస్తుంది? బయటకు వస్తుంది. బయటకు వస్తుంది కాబట్టి ఏం రాయాలి? ఇక్కడ డాట్ రాయాలి. సో ఎలా ఉంది ఫోర్సు? బయటకు ఉంది. ఎలా ఉంది? బయటకు ఉంది. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకేనా? ఎగ్జాంపుల్ అర్థం కావడానికి, డైరెక్షన్ అర్థం కావడానికి. ఒక వైర్ ఉందమ్మా, ఇలా కరెంట్ వెళ్తుంది, ఇలా బీ బార్ ఉంది. ఫోర్స్ ఎలా ఉంటుంది? డైరెక్షన్ ఏం చేస్తావు? ఇది బీ బార్, ఇది కరెంట్ డైరెక్షన్. అది. సో థంబ్ ఏం చేస్తుంది? బయటికి చూపెడదు కాబట్టి డాట్. అది లేదు, కరెంట్ ఇలా వెళ్తుంది, బీ బార్ ఇలా కిందకు ఉంది, అప్పుడు ఎలా ఉంటుంది? ఫోర్స్ డైరెక్షన్. ఇది బీ బార్ కిందకి, ఓకే, ఇది కిందకి, ఇది కరెంట్ డైరెక్షన్. ఇదిగో చూడండి, ఇది కిందకి, ఇది కరెంట్ డైరెక్షన్. థంబ్ ఉంది? లోపలికి ఉంది. సో ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఇంటూ ద బోర్డ్. సింపుల్. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కరెంట్, ఇంటూ ద బోర్డ్ బి ఉంది, బీ బార్ లోపలికి ఉంది. ఇప్పుడు ఫోర్స్ ఎలా ఉంటుందంటే చూడండి, బీ బార్ లోపలికి, ఇదేమో కరెంట్ డైరెక్షన్. ఫోర్స్ ఎలా ఉంది?
పైకి ఉంది. సో ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది ఎఫ్ బార్ ఫోర్స్. చూసారా? ఆల్రెడీ మనం ఛార్జ్ లాస్ట్ వీడియోస్లో ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అలాగే అక్కడేమో వెలాసిటీ తీసుకునే వాళ్ళం, అవునా? అంటే ఏ విధంగా ఛార్జ్ మూవ్ అవుతుందో దాన్ని తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కరెంట్ తీసుకుంటున్నాం, అంతే డిఫరెన్స్. కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు, అదే నేర్చుకో. సో నేను ఐఎమ్ నాట్ స్పెండింగ్ మోర్ టైం, బట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. అర్థమైందా? రైట్. కేస్ 2లోకి వెళ్దాం. ఇది నోట్ చేసేసుకోండి. కేస్ 2 చూద్దాం. మరి కేస్ 2 ఏంటి? ఇఫ్ L bar and B bar are perpendicular. ఎందుకు పెర్పెండిక్యులరు? పెర్పెండిక్యులర్ అయితే థీటా ఎంత? 90 degrees. అంటే యూ గెట్ మ్యాక్సిమం ఫోర్స్. సో మ్యాక్సిమం ఫోర్స్ కావాలి అంటే వైర్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉండాలి? పెర్పెండిక్యులర్గా ఉండాలి. సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. థీటా ఈక్వల్ టు 90 degrees అంటే యూ గెట్ మ్యాక్సిమం ఫోర్స్ F max ఈజ్ ఈక్వల్స్ టు IBL. సో మ్యాక్సిమం కేసులో 90% కేసెస్ మనకు అలాగే ఉంటాయి. అంటే ఈ విధంగా ఒక వైర్ ఉంటుంది, కరెంట్ వెళ్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా ఇంటూ ద బోర్డు ఉంది, అంటే లోపలికి ఉందన్నమాట. అప్పుడు ఫోర్స్ ఎంత అంటే F max ఈజ్ ఈక్వల్స్ టు IBL. మరి డైరెక్షన్ లెఫ్ట్ హ్యాండ్ ఫ్లెమింగ్ రూల్, B I force upwards, that is the direction. Got it? సో పైకి ఫోర్స్ ఉంది అని చెప్పచ్చు. సో రాసేసుకోండి. దీని మీద బోల్డ్ అని మనం ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చుగా. మీకు ఇది అర్థమైంది కాబట్టి ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఎక్కువ కేసెస్లో ఇది జరుగుతుంది. కేస్ 3 వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. కేస్ 3 గురించి మాట్లాడదాం. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఒక కరెంట్ క్యారింగ్ వైర్ I, లెంత్ L, దీని మాస్ వచ్చేసి mg, గాల్లో ఉంది. మరి ఆ గాల్లో బ్యాలెన్స్ చేయాలంటే ఎంత కరెంట్ పంపాలి? ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఎందుకు? ఇదిగో B కరెంట్ డైరెక్షన్, F ఎలా ఉంది? పైకి ఉంది. సో ఇట్ కెన్ లిఫ్ట్ ద వైర్ అప్. కిందకి ఎవరు లాగుతున్నారు? దాని వెయిట్ mg. సో ఎంత కరెంట్ పాస్ చేస్తే అది బ్యాలెన్స్ అవుద్ది, గాల్లో ఉంటుంది. అంటే F ఈజ్ ఈక్వల్స్ టు mg. వెయిట్ని బ్యాలెన్స్ చేయాలి. సో F ఈజ్ ఈక్వల్స్ టు IBL ఈజ్ ఈక్వల్స్ టు mg. సో I ఈజ్ ఈక్వల్స్ టు mg బై BL. కరెక్ట్? నోట్ చేసుకో. కేస్ 3. కేస్ 3 ఏంటంటే ఇప్పటిదాకా మనం స్ట్రైట్ లైన్ చూసాం. కానీ అలా స్ట్రైట్ లైన్ ఉండాలని ఏం లేదు కదా, వంకర టింకరగా ఎలాగన్నా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉందనుకో, అలా ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను రాయట్లేదు. దీంట్లో ఒక వైర్ ఈ విధంగా, ఇందులో కరెంట్ అయ్యాలి. స్ట్రైట్గా ఏమీ లేదు. మరి ఎట్లా చేయాలంటే ఏం లేదమ్మా, ఇనీషియల్ పాయింట్ తీసుకో, ఫైనల్ పాయింట్ తీసుకో. చాలా ఈజీ షార్ట్ కట్ చూడండి. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి స్ట్రైట్ లైన్ ఇయ్యి. సో అది ఎలా ఉన్నా పర్వాలే, ఎంత వంకరున్నా పర్వాలే. డ్రా ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ and take that length, that is the L value. ఈ ఫార్ములాలో L వాల్యూ ఏంటి? అదే L. ఇది ఇనీషియల్ నుంచి ఫైనల్ తీసుకోవడమే. అదే. సో ఎంత వంకర్ వైర్ అయినా జస్ట్ టేక్ ఇనీషియల్ నుంచి ఫైనల్కి ఒక లైన్ తీసుకో, అందులోనే కరెంట్ పోతుంది అనుకో. కరెంట్ డైరెక్షన్ ఏంటి? ఇనీషియల్ నుంచి ఫైనల్కి, అందులోనే కరెంట్ పోతుంది అనుకో. అప్పుడు ఎలా అయితే నువ్వు చేస్తావో అలా చేయడమే. సో దిస్ L ఈజ్ straight line distance, same formula, but L is called straight line distance from initial to final, initial point to final point. అది
ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఒక లైన్ తీసుకుని ఒక లెంత్ తీసుకుంటే అదే మనం ఎల్ అని తీసుకోవాలి. ఆ టీటా ఏమో ఎల్తో చేసే టీటా. కరెంట్ ఏమో ఈ ఇనీషియల్ నుంచి ఫైనల్కి వెళ్ళే డైరెక్షన్. దాని నుంచి నువ్వు కరెంట్ డైరెక్షన్ ఏముంటుంది అన్నీ చెప్పచ్చు. ఓకేనా? సో షార్ట్ కట్ ఏంటి, ఇనీషియల్ నుంచి ఫైనల్ పాయింట్కి లెంత్ తీసుకో అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఒక సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్. ఇందులో కరెంట్ అయిపోతుంది. మరి ఎంత ఫోర్స్ ఉంది అంటే ఏం చెప్తావు? అయ్యనే కరెంటు ఈ సెమీ సర్కిల్లో వెళ్తుంది. ఎంత ఫోర్స్ ఉంటుంది? ఏముంది? ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. ఏంటి ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అంటే ఆర్ అనేది రేడియస్ అయితే ఎంత అవుతుంది? 2r అయితే. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బి ఎల్ ప్లేస్ ఏం పెట్టాలి? 2r పెట్టాలి. మరి సైన్ థీటా ఏమవుతుంది? దీనికి ఈ లెంత్కి బీకి ఎంత యాంగిల్? 90 degrees. కాబట్టి సైన్ 90 degrees. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం పెట్టచ్చు? ఐబి ఇంటూ 2r. దట్ ఈస్ ద ఫోర్స్. ఫినిష్. సో వాట్ ఈస్ ద షార్ట్ కట్? టేక్ straight line distance from initial to final point. That will be your length L. That's it. నోట్ చేసుకోండి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఇంటూ ద బోర్డ్ ఇక్కడ ఒక సర్క్యులర్ వైర్ ఉంది. అందులో కరెంట్ అయిపోతుంది. ఫోర్స్ ఎంత? ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇదిగో. మరి ఫైనల్ పాయింట్ కూడా అదే. ఎక్కడ స్టార్ట్ అయ్యావో మళ్ళీ అలాగే వస్తున్నావుగా, అవునా? సో వాట్ ఈస్ ద స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్ ఎంత? 0. అంటే ఫోర్స్ ఎంత? 0. దీన్ని ఇలా కూడా ఆలోచించవచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా కరెంట్ వెళ్తుంది కదా, ఇటువైపు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఈ సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. క్లోజ్డ్ లూప్. సో ఎనీ క్లోజ్ లూప్ నెట్ ఫోర్స్ ఎంత? 0. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత? 0. ఫర్ ఎనీ క్లోజ్ లూప్ వాట్ ఈస్ ద నెట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్? 0. అది దీన్ని ఇలా ఆలోచించవచ్చు. ఇది ఒక హాఫ్ సర్కిల్ తీసుకో, ఓకేనా? దీన్ని నేను ఇలా కూడా ఆలోచిస్తాను. చూడండి, ఇలా కరెంట్ వెళ్తుంది ఐ. ఇదో పాయింట్. నెక్స్ట్ కింద ఇలా వెళ్తుంది. ఇదో పాయింట్ కింద ఇలా వెళ్తుంది. సో ఇక్కడ ఫోర్స్ ఎంత అంటే ఎంత ఉంటుంది ఫోర్సు? ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బి 2r. ఎలా ఉంటుంది అది? F1 ఫోర్స్ అనుకుందాం. ఫస్ట్ సెమీ సర్కిల్ మీద F1 ఫోర్స్ అనుకుంటే పైకి, ఎందుకు కరెంట్ అలా వెళ్తుంది కదా అందుకు. సో పైకి అంటే ఇలా. ఇది F1 పైకి ఉంటుంది. ఫోర్స్ డైరెక్షన్ పైకి ఉంది. సరిపోయింది. మరి కింద దాని మీద ఎలా ఉంటుంది? చూడండి, కిందకి, అవునా? చూడండి, ఇది ఇంటూ ద బోర్డ్, కరెంట్ డైరెక్షన్. సో తంబెలా చూపిస్తుంది, కింద చూపిస్తుంది. సో దీని మీద ఫోర్స్ ఎలా ఉంటుంది? కింద ఉంటుంది. అది ఎంత? అది కూడా అదే. ఇది కూడా డిస్టెన్స్ 2r కదా, 2r. సో ఒక ఫోర్స్ పైకి ఉంది, ఈ ఫోర్స్ కిందకు ఉంది. ఆ రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోయి వాట్ విల్ బి ద నెట్ ఫోర్స్? 0. అర్థమవుతుందా? అది. సో ఎక్కడైతే నీకు క్లోజ్డ్ లూప్ ఉందో, క్లోజ్డ్ లూప్ ఉందో దాని మీద ఫోర్స్ ఎంత ఉంది? 0. సో ఫర్ క్లోజ్డ్ లూప్ నోట్ చేసుకో. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇదంతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఓకే, రైట్. ఇక్కడ ఒక వి షేప్ తీసుకుంటున్నాను. ఈ వి షేప్ అనేది ఒక థీటా యాంగిల్ చేస్తుంది. కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్? ఫీల్డ్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను కదా, బీ బార్ ఇంటూ ద బోర్డ్. కరెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఇది L/2 అని తీసుకుందాం. ఓకేనా? కరెంట్ లోపల తీసుకుంటాం. అలాగే ఈ లెంత్ వచ్చేసి
L/2 కరెంట్ లోపల ఇప్పుడు దీని మీద ఫోర్స్ ఏంటి? F = I × B × L అంటే ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇనీషియల్ టు ఫైనల్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్. ఇది ఈ డిస్టెన్స్ మనం కనుక్కొని అది అందులో వేయాలి. అదేంటో చూద్దాం. దీన్ని L' ఉందాం. దీన్ని మనం ఏమన్నాం? L'. ఓకే, సో షార్టెస్ట్ డిస్టెన్స్ వచ్చేసి L'. తర్వాత sin θ అంటే ఏంటి? L''కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఉన్న లెంత్, యాంగిల్. ఇదేమో బోర్డు మీద ఉంది, ఇంటూ ద బోర్డు ఉంది B అనేది, కాబట్టి యాంగిల్ ఎంత? 90 degrees. సో sin 90 degrees. అది IBL మనకి ఒకవేళ లెంత్ అనేది Bకి పర్పెండిక్యులర్గా ఉంటే సింపుల్గా ఏంటి? IBL. ఓకేనా? అది ఇప్పుడు L' కనుక్కోవాలి. రైట్, దానికోసం నేను ఏం చేస్తానంటే చూడండి, ఇదే ట్రయాంగిల్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి, ఇది θ. అది దీన్ని హాఫ్ చేద్దాం. హాఫ్ చేస్తే ఏమవుతుంది? θ/2. ఇది ఎంత? ఇది L/2. సో హైపోటెన్యూస్ L/2, యాంగిల్ θ/2. ఆపోజిట్ ఏమవుతుంది? హైపోటెన్యూస్ టైమ్స్ సైన్ ఆఫ్ యాంగిల్ L/2 sin θ/2. అలాగే కింద కూడా L/2 sin θ/2. సో ఇమీడియట్గా L' ఏం చెప్పేయచ్చు? సో L' అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ 2 times L/2 sin θ/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే L sin θ/2. Got it? So what is the force? F is equals to, ఇది చూడండి, F is equals to ఇది ఏమవుతుంది? IBL'. sin 91 కదా. అది సో L' ప్లేస్ చేస్తే I × B × L × sin θ/2. దట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ దట్ వైర్. డైరెక్షన్ ఏంటి అంటే ఇంటూ ద బోర్డ్. కరెంట్ ఎలా తీసుకోవాలి? ఇనీషియల్ నుంచి ఫైనల్, అంటే కిందకి. అవునా? ఫోర్స్ ఎలా ఉంది? టువర్డ్స్ రైట్ సైడ్. సో దిస్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్. సో F' యాక్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఈస్ IBL sin θ/2. గాట్ ఇట్? సో దీని నుంచి నీకు అర్థం కావాలి షార్ట్ లెంత్ ఏంటి, అన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి, నోట్ చేసుకోవాలి. రైట్, ఫస్ట్ కేసులో ఆన్సర్ ఏంటి, సెకండ్ కేసులో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ కేసులో ఫోర్స్ ఎంత, సెకండ్ కేసులో ఫోర్స్ ఎంత? ఫస్ట్ కేసు చూడండి, ఈ విధంగా కరెంట్ వెళ్తుంది, మళ్ళా వెనక్కి వచ్చేస్తుంది. సో క్లోజ్డ్ లూప్. కానీ ఇక్కడ ఏంటి, ఈ విధంగా కరెంట్ వెళ్తుంది, కింద వెనక్కి రావట్లేదు చూడండి, కింద మళ్ళా ఈ విధంగా వెళ్తుంది. అంటే రెండు కరెంట్లు ఈ డైరెక్షన్లోనే ఉన్నాయి. ఇది మాత్రం ఒక కరెంట్ ఎలా ఉంది, ఒక కరెంట్ ఎలా ఉంది. సో దీని మీద ఫోర్స్ ఏమవుతుంది అంటే ఏం చెప్తావు? షార్టెస్ట్ డిస్టెన్స్. అర్థమైంది? అది ఎలా ఉంటుంది అంటే పైకి. మరి దీని మీద కిందకి. రెండిటికి ఫోర్స్ సేమే. అంటే దీని మీద F1 అనుకో, దీని మీద F2 అనుకో. అది కిందకు ఉంటుంది, ఇది పైకి ఉంటుంది. ఎందుకంటే చూడండి డైరెక్షన్. సరిపోయిందా? ఓకే. F1 ఫార్ములా ఏంటి? IB షార్ట్ డిస్టెన్స్. వాట్ ఈస్ షార్ట్ డిస్టెన్స్? 2r. What is F2 formula? IB 2r and both will be cancelled. So net force is equals to 0. But here F1 is upwards and here F2 is also upwards. So they don't cancel out, they add. So F net is equals to 2 times this thing, IB into 2r. Then you get 4IBR. అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ టేక్ అప్ మోర్ జనరల్ ఫార్ములా, మోర్ జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, I cap + J cap + K cap టెస్లా. ఓకే, ఇందులో ఒక ఆర్బిటరీ సమ్ షేప్ ఉన్న ఒక వైర్ ఉంది. దాని ఇనీషియల్ పాయింట్ వచ్చి P, ఫైనల్ పాయింట్ వచ్చి Q. దెన్ ఆబ్వియస్లీ మనం దీన్ని ఇనీషియల్ నుంచి ఫైనల్కి లైన్ ఉంది అనుకుంటాం. అందులోంచి ఎంత కరెంట్ పోతుంది? 2 amps కరెంట్ పోతుంది. అప్పుడు ఫోర్స్ ఎంత అంటే F bar is equals to I into L bar cross B bar. అంతేనా? కానీ ఆ L bar ఎవరు?
ఈ పీ నుంచి క్యూకున్న స్ట్రైట్ లైన్. అంటే ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ పీక్యూ బార్ క్రాస్ బీ బార్. ఓకే, వాట్ ఈస్ పీక్యూ బార్ అంటే? పీక్యూ బార్ కావాలి మనకి. పీక్యూ బార్ అంటే ఏంటి? ఓక్యూ బార్ మైనస్ ఓపీ బార్, ఫైనల్ మైనస్ ఇనీషియల్. వెక్టార్స్లో మనం చదువుకున్నాం. అంటే దిస్ మైనస్ దిస్, -2 -1 -3. సో -3 ఐ క్యాప్, -5 -2 అంటే -7 జే క్యాప్, 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో 4 కే క్యాప్. అది. సో దిస్ ఈజ్ ఎ పీక్యూ బార్ అండ్ యూ హ్యావ్ బీ బార్. క్రాస్ ప్రొడక్ట్ చేయడం వచ్చుగా, అది చేసేయడమే. సో ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అంటే 2 మాడ్యులస్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. పీక్యూ బార్ అంటే ఇది -3 -7 4 అండ్ బీ బార్ 1 1 1. సో క్రాస్ ప్రొడక్ట్ చేసి ఎఫ్ బార్ ఏంటో కామెంట్ చేయాలి. ఓకేనా? ఎఫ్ బార్ ఏంటో కామెంట్ చేయండి, క్రాస్ ప్రొడక్ట్ చేయండి, ఎఫ్ బార్ ఎంతో, ఆ వెక్టార్ ఎంతో మీరు కామెంట్ చేయాలి. పాజ్ చేసి చేయండి. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అగైన్ ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఇలా ఒక లూప్ పాడేసా, దీంట్లో కరెంట్ ఐ ఫ్లో అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కరెంట్ ఐ అనేది ఇలా ఫ్లో అవుతుంది కదా, అన్ని డైరెక్షన్స్లో బయటికి ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. చేసి దాన్ని నీట్గా ఒక సర్కిల్ కింద తయారు చేస్తుంది. ఇలాగా అర్థమైందా? సో ఈ విధంగా ఒక సర్క్యులర్ ఫామ్లోకి మనకి నీట్గా తయారు చేసి పెడుతుంది. ఎందుకంటే అన్ని వైపులా కూడా ఫోర్సు బయటికి యాక్ట్ చేస్తుంది. సో ఆ ఫోర్స్ అంతా ఏం చేస్తుంది? నీట్గా ఒక షేప్ తయారు చేస్తుంది. ఈ విధంగా మనకి ఒక సర్క్యులర్ లూప్ని తయారు చేసి పెడుతుంది. అంటే ఇక్కడ ఫోర్స్ లేనట్టే నెట్ ఫోర్స్ జీరోనే. ఇదిగో ఇలా ఫోర్స్ ఉంది ఎఫ్, కింద మళ్ళీ ఎఫ్ ఉంటుంది. ఇటు ఎఫ్ ఉంటే ఇటు కూడా ఎఫ్ ఉంటుంది. ఇలా ఎఫ్ ఉంటే ఇటు కూడా ఎఫ్ ఉంటుంది. ఎఫ్ నెట్ ఫోర్స్ జీరో. ఇది అన్నీ క్యాన్సిల్ అయిపోయి, ఇది అన్నీ క్యాన్సిల్ అయిపోయి నెట్ ఫోర్స్ జీరోనే ఉంటుంది. కానీ ఈ ఫోర్స్లన్నీ ఏం చేస్తున్నాయి? ఇవన్నీ లాగి పెడుతున్నాయి, బాగా గుంజుతున్నాయి. గుంజి కదా ఒక సర్కిల్ చేసినాయి. కాబట్టి ఇందులో ఏం డెవలప్ అవుతుంది? టెన్షన్ డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అవుతుంది? టెన్షన్ డెవలప్ అవుతుంది. ఆ టెన్షన్ ఎంత? అది క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది నోట్ చేసుకుని, ఈ డయాగ్రామ్ నోట్ చేసుకుని ఫస్ట్ టెన్షన్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆ టెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఇక్కడ ఒక చిన్న డిఎల్ వాల్యూ తీసుకుందాం. ఏం తీసుకుంటున్నాను? ఒక చిన్న డిఎల్ తీసుకుంటున్నాను. ఆ డిఎల్ని జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి పెద్దగా చేస్తాను. అదంతా ఎవరు? ఈ ముక్క కాదమ్మో, అది డిఎల్ఏ. దాన్నే కొద్దిగా పెద్దగా చేసి చూసా. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ దిస్ డిఎల్? దీని మీద ఫోర్స్ ఎంత ఉంది? ఎఫ్. ఈ డిఎల్ ముక్కలో ఇది టెన్షన్ ఉంటుంది కదా వైర్లో, ఆ టెన్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఇదిగో ఈ విధంగా టీ. సో ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకో. టెన్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఇటువైపు అర్థమైందా? దాని మీద టెన్షన్ ఇలా లాగుతుంది అనమాట. సో ఇటు ఒకటి అటొకటి, రైట్. ఈ డిఎల్ అనేది సెంటర్ దగ్గర డిటీటా యాంగిల్ చేస్తున్నాను. లెంత్ ఎంత? ఇది డిఎల్ ఈజ్ మేకింగ్ హౌ మచ్ యాంగిల్? డిటీటా యాంగిల్. రేడియస్ ఎంత? ఆర్. అది ఎంత కరెంట్ వెళ్తుంది? ఐ కరెంట్ వెళ్తుంది. ఓకేనా? రైట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది? ఇంటూ ద బోర్డ్ ఉంది. స్టోరీ ఈజ్ సేమ్. ఇది డిటీటా అయితే దీన్ని 2 ముక్కలు చేయి. ఇదేమవుతుంది? dθ/2 అవుతుంది. ఇక్కడ హారిజాంటల్ లైన్ ఒకటి, వెర్టికల్ లైన్ ఒకటి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ లైన్కి ఇది పెర్పెండిక్యులర్ కదా, అలాగే ఈ లైన్కి టీ పెర్పెండిక్యులర్. కాబట్టి ఈ యాంగిల్ కూడా మనకి dθ/2 అవుతుంది. ఈ రెండింటికి యాంగిల్ dθ/2 అయితే ఈ రెండింటికి కూడా మధ్యలో మనకి dθ/2నే అవుతుంది. ఎందుకంటే దీనికి ఇది పెర్పెండిక్యులర్, దీనికి
ఇది పర్పెండిక్యులర్ కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే టీ కాస్ d². మరి కిందకి ఎంత ఉంటుంది అంటే టీ సైన్ d². అక్కడ కూడా సేమ్ స్టోరీ, ఇది కూడా d²2 ఉంటుంది. ఇటువైపు టీ కాస్ d²2, ఇటువైపు టీ సైన్ d²2. టీ కాస్ θ/2 టీ కాస్ d²2 క్యాన్సిల్. అవి రెండు ఈ విధంగా యాక్ట్ చేస్తున్నాయి, 1 1 2. ఈ టీ సైన్ d²2 ఉందా, అలాగే టీ సైన్ d²2 ఉంది. ఈ రెండు ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నాయి? మ్యాగ్నెటిక్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. సో F ఈజ్ ఈక్వల్స్ టు 2t sin d²2 అని రాయొచ్చు. అండ్ θ ఈజ్ స్మాల్, వెన్ ఎవర్ sin θ ఈజ్ స్మాల్, sin θ ఈజ్ ఈక్వల్ టు θ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2t d²2. 2 క్యాన్సిల్ అయిపోతే t dθ. Just from side diagram we concluded that F is equals to t into dθ. F and dt magnetic force. Magnetic force formula IBL. IBL ఇక్కడ L ఎవరు? dl is equals to t into L dl గుర్తుంది కదా, L అనేది ఏంటి? dl. IBL అర్థమవుతుందా? t into dθ. dθని ఎలా రాసుకోవచ్చు? ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ బై రేడియస్. సో ఆర్క్ లెంత్ dl బై రేడియస్ r. సో dl క్యాన్సిల్ అయిపోతే వాట్ విల్ బి ద టెన్షన్ ఫార్ములా? t ఈజ్ ఈక్వల్స్ టు IBR. సో దిస్ ఈజ్ ద టెన్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సర్క్యులర్ వైర్. అంటే ఇది IBR రేడియస్లో ఉంది కదా, కావాలంటే లెంత్లో కూడా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ L. దెన్ L ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? 2πr అని రాసుకోవచ్చు. ఇఫ్ L ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్, దెన్ దిస్ ఫార్ములా కెన్ బి రిటన్ యాజ్ IBL బై 2π. ఇది రేడియస్లో, ఇది Lలో. నోట్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, కొంచెం అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్ చేద్దాం. కరెంట్ వైర్ ఉంది. ఇప్పుడు బి లోపలికి తీసుకోవట్లేదు, ఇలా తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ బి. అర్థమవుతుందా? అది. సో ఈ విధంగా రేడియల్లీ అవుట్వర్డ్ ఉంది. ఈ సర్కంఫరెన్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది అంటే బి ఉంది. సర్కంఫరెన్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది? బి ఉంది. కరెంట్ I ఫ్లో అవుతుంది. వాట్ ఈస్ ద ఫోర్స్? టేక్ dl. dl తీసుకో. ఇక్కడ b ఎలా ఉంటుంది? రేడియల్లీ అవుట్వర్డ్ కదా. సో b ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద యాంగిల్ అంటే 90 degrees. సో వాట్ ఈస్ ద ఫోర్స్ అంటే dF ఈజ్ ఈక్వల్స్ టు I dlb. ఎందుకంటే sin θ 90 degrees, రెండింటికి మధ్యలో ఎంత ఉంది? యాంగిల్ 90 degrees ఉంది. ఫోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది? బి. ఓకే, కరెక్ట్ డైరెక్షన్ అప్వర్డ్స్. సో ఇంటూ ద బోర్డ్. ప్రతి చోట ఇంటూ ద బోర్డే, ప్రతి చోట ఇంటూ ద బోర్డే. సో ఇంటూ ద బోర్డ్, డిఎఫ్ యాక్ట్స్ ఇంటూ ద బోర్డ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఇంటూ ద బోర్డ్. సో సింపుల్గా మనం అన్నీ ఏం చేసేయచ్చు? డిఎఫ్ అన్నీ యాడ్ చేసేయచ్చు. సో సింపుల్గా అన్నీ యాడ్ చేసేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ డిఎల్ బి అండ్ ఐబి సేమ్ అన్నిటికి కాబట్టి ఐబి బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ డిఎల్ and IB. dl is nothing but adding of all these elements, that means circumference 2πr. So you get IB what 2πIBr. That will be the force and it is into the board. Not just go simple example చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఒక స్క్వేర్ పెట్టారు, లెంత్ ఏ. దీంట్లో కరెంట్ I వెళ్తుంది, I కరెంట్ వెళ్తుంది, I కరెంట్ వెళ్తుంది, I కరెంట్ వెళ్తుంది. B ఈజ్ యూనిఫామ్, అన్ని చోట్ల B యూనిఫామ్గా ఉంది. ఫోర్స్ ఏమవుతుంది?
ఫోర్స్ ఏమవుతుందంటే అన్ని చోట్ల 4 ఉన్నాయి, 4కి ఎంత ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబిఏ. దీని మీద ఐబిఏ, దీని మీద ఐబిఏ, దీని మీద ఐబిఏ, దీని మీద ఐబిఏ. దీని మీద ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తావు? పైకి, దీని మీద పైకి, దీని మీద కిందకి, దీని మీద లెఫ్ట్ వర్డ్స్. అన్నిటికీ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. పైకి, లెఫ్ట్ సైడ్, డౌన్వర్డ్స్, రైట్ సైడ్. అర్థమైందా? దీని మీద ఎఫ్ ఎలా ఉంటుంది, ఎఫ్ ఎలా ఉంటుంది, ఎఫ్ ఎలా ఉంటుంది, ఎఫ్ ఎలా ఉంటుంది. సో అన్ని ఎఫ్లు ఏమైపోతాయి? క్యాన్సిల్. దిస్ ఎఫ్ క్యాన్సిల్స్ అవుట్ విత్ దిస్, దిస్ ఎఫ్ క్యాన్సిల్స్ అవుట్ విత్ దట్. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? నెట్ ఫోర్స్ ఇస్ 0. అది క్లోజ్డ్ లూప్ ఉంటే 0 అవుతుంది అని. కానీ అది ఇప్పుడు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్లో ఫీల్డ్ ఉంది, కానీ అది నాన్ యూనిఫామ్ ఉంది. నాన్ యూనిఫామ్ అంటే ఇక్కడ ఒక ఫీల్డ్, ఇక్కడ ఒక ఫీల్డ్, ఇక్కడ ఒక ఫీల్డ్. స్ట్రెంత్ ఈజ్ వేరీయింగ్. ఎలా వేరీ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకో, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఫీల్డ్ ఎలా మారుతుంది అంటే, ఫీల్డ్ బి ఈజ్ ఈక్వల్స్ టు B0 ఇంటూ ఎక్స్, B0 ఇంటూ ఎక్స్. అంటే ఇక్కడ ఫీల్డ్ ఎంత? 0. లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, లెంత్ ఏ అనుకుందాం, ఏ అగైన్ సేమ్ ఐ కరెంట్, ఓకే. ఇక్కడ మరి 0 అని తీసుకొచ్చి పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ సమ్ ఏ అండ్ హియర్ టు ఏ, దెన్ లెంత్ విల్ బి ఏ. సో ఇక్కడ నేను ఆరిజిన్ తీసుకుంటాను, ఆరిజిన్ ఇక్కడ తీసుకుంటాను. సో లెంత్ ఏమవుతుంది? ఏ అవుతుంది అగైన్, బట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ. లుక్స్ బ్యూటిఫుల్ అది. ఓకే, దీని మీద ఫోర్స్ ఎంత అంటే ఏం చెప్తావు? దిస్ ఈజ్ లెట్స్ టేక్ F1 అండ్ దీని మీద ఫోర్స్ F2 అని తీసుకుందాం. ఫస్ట్ ఆ రెండు చూద్దాం. వాట్ ఈజ్ F1? F1 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ B ఇంటూ వాట్ ఈస్ B? B0 ఇంటూ ఏ. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఎంత? ఏ ఉంది కాబట్టి. అండ్ ఐబి లెంత్ ఎంత? ఏ. సో యూ గెట్ F1 యాజ్ I B0 A square. What about F2? F2 is equals to I B. What is B? B0 into 2A. B0 into 2A. మరి ఇక్కడ x 2A కదా, అండ్ లెంత్ ఈజ్ A, అండ్ యూ గెట్ 2I B0 A square. నా ఈ రెండు మైనస్ ఇస్తే 0 కాదు. ఈ రెండు మైనస్ ఇస్తే మనకి ఏమొస్తుంది చూడండి, F net is equals to ఇది 2 times, ఇది 1 time, కాబట్టి యూ గెట్ I B0 A square. సో నెట్ ఫోర్స్ ఈజ్ I B0 A square. అది కూడా ఎలా ఉంటుంది? F2 వైపు ఉంటుంది. సో టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, ఎందుకంటే F2 పెద్దగా ఉంది కదా, సో F2 వైపు ఉంటుంది. మరి దీని పరిస్థితి ఏంటి? దీని పరిస్థితి ఏంటి? ఫోర్స్ ఇంటూ ద డౌన్వర్డ్స్. దిస్ ఈజ్ లెటెస్ట్ టేక్ F3. అండ్ దీని పరిస్థితి ఏంటి? అప్వర్డ్స్, F4. మరి F3 F4 సేమ్ ఉంటాయా? సేమే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎంత బి ఉందో, ఇక్కడ ఎంత బి ఉందో, ఇక్కడ కూడా అంతే బి, ఇక్కడ కూడా అంతే బి. మారుతుంది, ఓకే, మారుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మారుతుంది. కానీ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే బి డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఎక్స్, నాట్ ఆన్ వై మీద డిపెండ్ అవ్వట్లే. సో ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ. సో F3 ఈజ్ ఈక్వల్స్ టు F4. సో ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ F1 విల్ నాట్ క్యాన్సిల్ విత్ F2. వీ హ్యావ్ ఎ నెట్ ఫోర్స్ ఇన్ విచ్ డైరెక్షన్? F2 డైరెక్షన్. అదైనా నోట్ చేసుకో.